హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో పంపిణీ చేసే రేషన్లో కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చింది మన యొక్క ఏపీ ప్రభుత్వం. ఇక ఈ జిల్లాల వారికి ఇంటింటికి కూడా రేషన్ పంపిణీ అయితే చేసే అవకాశం ఉంది. అలాగే మరో 10 రోజుల్లో రేషన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అలాగే కొంతమందికి రేషన్ అయితే పంపిణీ చేయడం నిలిపివేస్తున్నారు. ఎవరికి నిలిపివేస్తున్నారు, ఏ కారణం చేత నిలిపివేస్తున్నారు నేను తెలియజేస్తాను. అలాగే ఆగస్టు నెలలో ఇచ్చే సరుకుల్లో ఎన్ని రకాల సరుకులు మనకి ఇస్తున్నారు, ఏంటి పూర్తి వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా గతంలో అంటే గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగింది కదా. ఇప్పుడు అలాగే కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తారు. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు రేషన్ కార్డులు కొత్తవి అయితే అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి గతంలో రేషన్ తప్ప ఎలాంటి సరుకులు అయితే పంపిణీ చేయలేదు. అయితే ఇప్పుడు కొన్ని సరుకులు ఇస్తున్నారు. సో గతంలో మనకు MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అనేది చేసేవాళ్ళు. ఒక ప్రాంతంలో ఆగినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ రేషన్ అనేది తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు అన్ని జిల్లాలకు కాదండి, కొన్ని ప్రాంతాలలో మాత్రమే పంపిణీ చేస్తున్నారు MDU వాహనాల ద్వారా. ఎందుకంటే అక్కడ రేషన్ షాపుల ద్వారా తీసుకోవడం ఇబ్బందులు ఉన్న కారణంగా ఇలా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే రేషన్ బియ్యం వీరికైతే రావు అన్నాను కదా. ఎవరికి రావు అంటే గనక కొంతమంది రేషన్ షాపుల్లో బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని బ్లాక్లో అయితే అమ్మేయడం జరుగుతుంది. ఇలా ఎవరైతే బ్లాక్లో రేషన్ని అమ్మేస్తున్నారో అలాంటి వారికి రేషన్ కార్డులు తొలగించేసేయమని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మనకు ఎవరైతే 1 నెల 2 నెలలకు మించి రేషన్ తీసుకోరో అంటే బయోమెట్రిక్ వేసి రేషన్ తీసుకోరో అలాంటి వారి పేర్లు కూడా తొలగించమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగిందండి. అలాగే మనకు రేషన్ పంపిణీలో 5 రకాల సరుకులైతే అందించడం జరుగుతుంది మన యొక్క ప్రభుత్వం. గతంలో మనం చూసుకున్నట్లయితే కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఇచ్చేవాళ్ళు. బియ్యం చూసుకున్నట్లయితే మనకు ఉచితంగా ఇచ్చేవాళ్ళు. చక్కెర చూసుకున్నట్లయితే 20 రూపాయలు మాత్రం తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం 5 రకాల కొత్త సరుకులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మనం చూసుకున్నట్లయితే బియ్యం, చక్కెర, కందిపప్పు, రాగులు, గోధుమలు సో ఇవైతే పంపిణీ చేయబోతున్నారండి. అలాగే ఆగస్టు 1 నుంచి పంపిణీ అయితే ప్రారంభమవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భాగంగా ఉచిత బియ్యం అనేది పంపిణీ చేస్తారు. అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డు అప్డేట్స్ అనేది ఆగస్ట్ నుంచే ప్రారంభిస్తారండి. ఎందుకంటే మనకు ఏ సంక్షేమ పథకానికి అప్లై చేసుకోవాలన్నా ముఖ్యంగా మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే రేషన్ కార్డు అండి. సో రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఈ ఆగస్ట్ నెలలోనే ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసేస్తారు. సో ఆ తర్వాత మనం ఏ పథకాలకు అమలు చేసుకోవాలి ఏంటి పూర్తిగా మనకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. సో ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో మెయిన్ మనకు కావాల్సింది రేషన్ కార్డే కాబట్టి మనకు ఆగస్ట్ నెలలో అయితే రేషన్ కార్డులు కొత్తవి అయితే పంపిణీ చేయడానికి అవకాశం అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.